నాపై నమ్మకంతోనే సీఎం జగన్ జగ్గంపేట ఇన్ఛార్జ్ చేశారంటున్నారు తోట నరసింహం. నా రాజకీయ పునఃప్రవేశానికి సీఎం జగన్ పునర్జన్మనిచ్చారన్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోనే ఉంటారంటున్నారు తోట నరసింహం. చంటిబాబు వైసీపీలోనే కొనసాగితే ఆయన సహకారం తీసుకుంటా అన్నారు. ఇక అనేక సార్లు సర్వేలు చేశాకే టికెట్లు కేటాయిస్తున్నారన్నారు. ముద్రగడ విషయం మీద కూడా ఆయన స్పందించారు. ముద్రగడ విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుంది అన్నారు తోట నరసింహం. ఇంకా ఆయన ఏమన్నారో మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి అయితే మాజీ మంత్రి ఎమ్మెల్యేగా చేసినటువంటి తోట నరసింహకే సీటు ఖరారు చేశారు. తోట నరసింహనే ఇన్ఛార్జ్గా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్నటువంటి చంటిబాబుని కాదని ముందు నుంచి కూడా తోట నరసింహ పేరు వినిపించింది. ఆయన కేడర్తో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమావేశాలంతా కూడా ఫలించింది. ప్రస్తుతం తోట నరసింహం అంతా ఉన్నారు. మీకు ఇన్ఛార్జ్గా ప్రకటించడం ఏ రకంగా భావిస్తున్నారు? ఏ రకంగా మీరు నియోజకవర్గంలో కూడా పనిచేయబోతున్నారు? చాలా సంతోషం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకం విశ్వాసంతో మరి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను ప్రకటించడం జరిగింది రాత్రి. ఎందువల్లంటే ఈరోజు నేను 2004లో రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. 2009లో కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా కూడా రెండోసారి గెలిపొందడం జరిగింది. అలాగే 2010 నుంచి 14 వరకు రాష్ట్ర మంత్రిగా, 2014 నుంచి 19 వరకు పార్లమెంట్ కాకినాడ సభ్యునిగా పనిచేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా అనేక పదవులు చేసినటువంటి నా మీద ఎంతో నమ్మకం విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించారు. మరి ఈరోజు నా కొద్ది అనారోగ్యం అయ్యాను గత 2-3 సంవత్సరాల క్రితం. అయినా సరే భగవంతుడు నన్ను ఆశీర్వదించి ఈరోజు ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తే మరి అదే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ ప్రవేశం పెట్టేటువంటి అవకాశాన్ని పునర్జన్మించేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. రాజకీయ పునర్జన్మని అది మరి నిజంగా నేను మా కుటుంబం అంతా కూడా మరి ప్రాణం ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాం. ఆయనకి రుణం తీర్చుకుంటాం. ఆ రకంగానే ఆయనకి మంచి పేరు తీసుకొచ్చేలాగా నేను పనిచేస్తానని కూడా మీ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాం. నియోజకవర్గంలో ఇప్పుడు కూడా అటు జ్యోతుల ఫ్యామిలీతో పాటు తోట ఫ్యామిలీ రాజకీయాలు శాసిస్తూ ఉంటుంది. ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ నెలకొంటుంది. పక్క టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ కానివచ్చు, ఇప్పుడు జ్యోతుల చంటిబాబు ఏమో అది మీతో కలిసి వస్తారా? ఇప్పుడు కేడర్ అంతా మీతో ఉంటుందా? ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? తప్పనిసరిగా ఈరోజు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా అందరూ పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి జ్యోతుల చంటిబాబు గారికి ఈరోజు మరి టికెట్ నిరాకరించి ఈరోజు నాకు ఇచ్చినటువంటి పరిస్థితి. తప్పనిసరిగా ఆయన మరి ఇదే పార్టీలో కొనసాగితే తప్పనిసరిగా ఆయన సహకారం కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఆయన మరి నేను కూడా తప్పనిసరిగా ఆయన కలుసుకోవడం కూడా జరుగుతుంది. వారి యొక్క కేడర్ కానీ ఆయన కూడా కలుసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా జగ్గంపేట నియోజకవర్గంలో ఆయన మరి గత 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. 5 సంవత్సరాలుగా మరి ఆయన సహకారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటాం. అలాగే పెద్దలందరినీ కూడా వారి యొక్క సీనియారిటీని, వారి యొక్క సిన్సియారిటీని గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా కూడా కొంతమంది సీనియర్లకి అవకాశం కల్పించారు. మేమందరూ కూడా తప్పనిసరిగా ఆయన పెట్టుకున్నట్టు నా నమ్మకాన్ని వంపు చేయకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అనే ఒక నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు, దాన్ని మేమందరూ కూడా నిజం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రకంగానే 175కి 175 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలుపొందడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకోబోతుంది, షర్మిల రాకపోతున్నారు ప్రచారం జరుగుతుంది. వీళ్ళంతా షర్మిల బాటలో వెళ్ళబోతున్నారు అనేది చిన్న ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఉందంటారా? అలిగిన ఎమ్మెల్యేలు అంతా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది? అది ఎంతవరకు వాస్తవం అనేది మనం గుర్తించి ఇప్పుడే చెప్పలేం. ఎంచేదంటే షర్మిల గారు పార్టీలోకి వస్తారో లేదో కూడా మనకు తెలియదు. ఇంకా ఏదో ఊహాగానాలు అంతే దాని మీద వచ్చిన ఏ రకమైనటువంటి జరిగినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డోకా ఉండదు. సర్వేల ఆధారంగానే కీలకంగా అక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి సర్వేల ఆధారంగానే ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలని కాదని మాకు అవకాశం కల్పించడం చాలా సంతోషం అంటూ కూడా తోట నరసింహ టీవీ9తో చెప్పారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ9 కాకినాడ నుంచి. జరిగినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డోకా ఉండదు. సర్వేల ఆధారంగానే కీలకంగా అక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి సర్వేల ఆధారంగానే ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలని కాదని మాకు అవకాశం కల్పించడం చాలా సంతోషం అంటూ కూడా తోట నరసింహ టీవీ9తో చెప్పారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ9 కాకినాడ నుంచి.